సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 82వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా శ్రీ లలితా సహస్రనామ రహస్య అర్థ అవగాహన సామాజిక దృక్పథంలో అనే అంశంలో స్వాగతం పలుకుతూ యథాపూర్వం కొనసాగిద్దాం. కళ్యాణి జగతీ కంద కరుణారస సాగర అని మనం అమ్మవారి గురించి చెప్పుకున్నాం. శుభప్రదమైన మంగళప్రదమైనటువంటి వాక్కులు కలిగినటువంటిది అమ్మవారు. అలాగే తాను ఎక్కడ ఉంటుందో ఆ ప్రదేశాన్ని మంగళప్రదముగా మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఇల్లాలు. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుని వరించి వివాహం చేసుకుని శ్మశానమునకు వెళ్ళినా సరే ఆ శ్మశానాన్ని కూడా పవిత్రవంతం చేసి తన యొక్క మంగళప్రదమైనటువంటి పాదస్పర్శతో ఈ సృష్టి కార్యాన్ని విజయవంతంగా నిర్వహించగలిగేటువంటి తల్లి పోషణ, రక్షణ, పాలన అన్ని కృత్యాలని కూడా పంచకృత్య పరాయణ అని మనం చెప్పుకుంటాం కదా. ఈ పంచకృత్యాలని కూడా సమర్థవంతంగా నిర్వహించేటువంటి తల్లి కాబట్టి ఆమె కళ్యాణి జగతీ కంద, ఈ జగత్తుకంతటికి మూలమైనటువంటిది, ఈ జగత్తంతను ఆక్రమించి ఉన్నటువంటిది, జగత్తునంతటిని పూరించేటువంటి తల్లి. అంటే జగత్తులో ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని అనడానికి లేదు, అది పూర్ణం. అంటే జగతి కంద పూర్ణం యస్య సా అని మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల ఏ శక్తి అయితే విశ్వమంతా కూడా సంపూర్ణముగా నిండి ఉన్నదో, ఇక్కడ ఉన్నది అని చెప్పడానికి వీలు లేకుండా, ఇక్కడ లేదు అని చూపించడానికి వీలు లేకుండా ఏ శక్తి అయితే విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నదో ఆ శక్తిని జగతీ కంద అంటామన్నమాట. కరుణారస సాగర, అటువంటి తల్లి యొక్క లక్షణం ఏమిటి అంటే కరుణయే తన యొక్క ముఖ్య లక్షణం, వాత్సల్యమే. ఆ కరుణ ఎంత అంటే హద్దులు లేనంత. సముద్రానికి కొల ఎంత? హద్దులు లేనంత. మనం కొల పెట్టలేము, హద్దులు చూపించలేము. అనంతమైనటువంటిది అనే అర్థంలో మనం సముద్రం లేదా సాగరం మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. అంటే అనంతమైనటువంటి నిరంతరాయమైనటువంటి కరుణా ప్రవాహం అమ్మవారి యొక్క కన్నుల నుంచి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారి యొక్క మరొక నామం ఏంటంటే కళావతి. కళావతి, కళాలాప, కాంత, కాదంబరి ప్రియ. ఇక్కడ విశేషమైనటువంటి లక్షణాలు మనకి బోధించడం జరుగుతుందన్నమాట. కళావతి చతుషష్ఠి సంఖ్యా కళాహ అస్యా సంతి ఇది కళావతి. 64 కళలు ఎవరిలో అయితే ఉన్నవో, ఎవరి నుంచి అయితే ఉత్పన్నం అవుతున్నవో ఆమె కళావతి. కాబట్టి చతుషష్ఠి కళలను కూడా తనలో ఉంచుకుని తనలో నుంచి వెలువరిస్తూ ప్రపంచానికి ఆనందాన్ని అందిస్తున్నటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. సకల దేవతా కళలు, సకల విద్యా కళలు, సకల మంత్రదేవతా కళలు అని కళలను మనం విభజిస్తే ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపమే. కాబట్టి అమ్మవారు కళావతి. విద్యా కళ అయినా, మంత్ర కళ అయినా, దేవతా కళ అయినా, ఇక్కడ కళ అంటే ఏదైతే మనకి
వీక్షించటం వలన ఆనందం కలుగుతుందో, దర్శించటం వలన ఆనందం కలుగుతుందో, అనుభవించటం వలన ఆనందం కలుగుతుందో అది కళ. ఆ కళ ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారిలో ఉన్నది. ఆమె నుంచే కళలు వ్యక్తమవుతూ వస్తున్నాయన్నమాట. కళలు అనే దానికి కాంతి పుంజములు అనే అర్థం కూడా మనం చెప్పుకుంటే, అమ్మవారు శరీరం నుంచి నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల కదా అమ్మవారు. ఆ నామాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. తన శరీరం నుంచి వెలువడుతున్నటువంటి అరుణ కాంతుల చేత బ్రహ్మాండ మండలాన్నంతటినీ కూడా ముంచెత్తి మునకలు వేయించేటువంటి తల్లి. ఈ బ్రహ్మాండ మండలాలన్నీ కూడా ఆమె యొక్క అరుణ కాంతుల వలన శక్తిని పొంది, తేజస్సును పొంది, వికాసాన్ని పొందుతున్నాయి అని మనం చెప్పుకోవాలి. అదన్నమాట మనకి కళావతి అనే దానికి విస్తృతమైనటువంటి ఆలోచన. అంటే ఎవరిని చూస్తే మనకి ఆనందం కలుగుతుందో, ఎవరిని చూస్తే మనం మానసికంగా బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతామో అటువంటి కళ ఎక్కడ ఉంటే ఆమె కళావతి. సో ప్రతి గృహిణి, ప్రతి భార్య కళావతియే. ఎందుకంటే ఆమె యొక్క దర్శనము, ఆమె యొక్క స్పర్శనము, ఆమె యొక్క సంభాషణ, ఆమె యొక్క సాన్నిధ్యమే భర్తకు ఎంతో ఆనందాన్ని, శాంతిని, తృప్తిని కలిగించేటువంటి అంశాలు. కాబట్టి ఆ విధంగా పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క హృదయానికి ఆనందాన్ని కలిగించేది తన కళలతో అని మనం చెప్పుకోవచ్చు. పార్వతీదేవి పరమేశ్వరుడు వేర్వేరు అని మనం భావిస్తే ఈ రకంగా భావించాలి. వారికి అభేదము కనుక రెండు తత్వములు శివ శక్తి స్వరూపములు రెండు ఒకటే గనక, అర్ధనారీశ్వరుడు గనక, మరి ఇక్కడ ఈ కళావతి తత్వం అనేది పరమేశ్వరంలో సగమైనటువంటి అమ్మవారి తత్వమే. కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఈ కళలకు మూల కారణమైనది. కానీ ఈ కళలన్నీ కూడా అమ్మవారి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. దానికి అసలైన కారణం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ, మహాకామేశుని యొక్క సంకల్పము. ఎందుకంటే మహాకామేశ మహిషి ఆవిడ. ఆ మహాకామేశ్వరుని యొక్క భార్యగా కళావతి. అంతేకాదు ఆమె యొక్క ముఖంలో నుంచి, శరీరంలో నుంచి కళలు వ్యక్తం అవడం కాదు, కళాలాప, ఆమె యొక్క ఆలాపములు కూడా అతి మధురం. కళా ఏవ ఆలాపు భాషణం యస్య అని మనం చెప్తారు. అంటే మాటలాడే మాటలు కూడా కలౌ మంజుల ఆలాపో యస్య ఇతివా ధ్వనవతు మధురాస్ఫుటే. మధురమైనటువంటి ధ్వనులు, మంజులమైనటువంటి అంటే వినసొంపుగా ఉండేటువంటి మాటలని ఆడుతూ తన యొక్క కళలను వ్యక్తం చేసేది. అసలు ఏమిటంటే మాట, వాక్, ఏ వాక్కు రసయుక్తమై ఉంటుందో అదే కావ్యం. కాబట్టి రసవంతమైనటువంటి మాటలని వెలువరుస్తూ రసజ్ఞుల యొక్క హృదయాలని రంజింపజేసేటువంటి తల్లి కళావతి, కళాలాప అంటే. కాబట్టి ఏ వ్యక్తిలో అయితే ఆకర్షణ శక్తి, ఆ రకమైనటువంటి వాక్ చాతురి ఉన్నదో ఆ వాక్ చాతురి అమ్మవారి యొక్క కళ అని మనం గమనించాలన్నమాట. అమ్మ యొక్క అనుగ్రహం లేనిదే మనం మాట్లాడే మాటలు ఆకర్షణ కలిగి ఉండవు. ఎదుటి వారిని మెప్పించేటట్టు మాటలు మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మాట్లాడడం, సంభాషణ అనేదే ఒక ప్రత్యేకమైన కళ. కాబట్టి కళాలాప అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అది వస్తుంది. మరి వాటి విశిష్టత ఏమిటండి అంటే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిచ్చెదరు.
మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబులిచ్చెదరు. మాటల చేత కాముకులు మన్నన చేసి సుఖంబులిచ్చెదరు. మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్ అంటారు కవి. మాటల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, మాటలు ఉంటేనే భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము అది తప్పనిసరిగా ఉండాలి. సభలలో మనం మాట్లాడేటప్పుడు వాక్చతురత్వం అనేది చాలా అవసరం. ఇట్స్ ద బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్. ఏమిటి అంటే, మన భావాన్ని ఎదుటివాడికి నచ్చేటట్లు వ్యక్తం చేయడం, ప్రజెంటేషన్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్ ఇన్ ఎన్ ఆర్టిస్టిక్ వే. కాబట్టి దాన్ని ఏమంటారంటే కళాలాపము అంటారు, వాక్చాతురి అంటారు. కాబట్టి వాక్చాతురి కలిగినటువంటి వాడు సభలలో గౌరవించబడతాడు. అందువల్ల అటువంటి వాడికి దేవతలు వరాలు ఇస్తారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులు ఇచ్చేదారు. కాబట్టి రాజుల దగ్గరికి వెళ్ళి వారు మెచ్చేటట్టు మాట్లాడగలిగితే కదా మనకి వారి వల్ల లాభం చేకూరుతుంది. ఏ మంత్రుల దగ్గరకో లేకపోతే ఏ అధికారుల దగ్గరకో వెళ్ళేటప్పుడు వాళ్ళకి నచ్చేటట్టు, వారు మెచ్చేటట్టు మాట్లాడగలిగేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్ మన దగ్గర లేకపోతే, సంభాషణ చాతుర్యం నైపుణ్యం మన దగ్గర లేకపోతే, మనం వారి చేత మనకు నచ్చినట్లు పని చేయించుకోలేము, మన పనులు జరగవు. కాబట్టి వ్యవహార విషయాల్లో ఇతరులతో మనం చక్కని వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వారిని ఆకట్టుకోవాలి అంటే అమ్మవారి యొక్క ఈ కళ మనలో ఉండాలన్నమాట. చతుష్షష్టి కళా ప్రపూర్ణ అయినటువంటి చతుష్షష్టి కళలకు ఆకరమైనటువంటి జన్మస్థానమైనటువంటి అమ్మవారి యొక్క ఈ కరుణ, ఆమె యొక్క వరం మనకు ఉండాలి. ఆమె అనుగ్రహం ఉన్నట్లయితే ఆ తల్లి యొక్క వరప్రసాదం వలన చక్కని వాక్ అనేది మనకు వస్తుందన్నమాట. కాళిదాసు అజ్ఞానంలో ఉన్నటువంటి కాళిదాసుకి అమ్మవారు నాలిక మీద రాసినటువంటి బీజాక్షరాల వల్ల ఎంత గొప్ప శ్లోకం చెప్పగలిగాడు కదా. ఎందుకంటే కాళిదాసు అంతటి అజ్ఞానంలో ఉండి మహాపండితుడు అయ్యాడు అంటే కారణం ఏమిటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం, కాళికాదేవి యొక్క అనుగ్రహం కదా. మాణిక్య వీణ మొపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగిం అంటూ ప్రారంభించాడు. కాబట్టి అంతటి వాగ్ధర, వాగ్జరి, మధురమైనటువంటి వాక్కులు పలకగలగడం అనేది అమ్మవారికి అరచేతిలో ఉన్నటువంటి కరతలామలకం, అరచేతిలో ఉసిరికాయలాగా ఆమెకి అతి సునాయాసంగా ఆ యొక్క వాగ్ధాటి ఉంటుందన్నమాట. ఇక్కడ మరొక నామం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటది? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి కళాలాపో అని మనం చెప్పుకున్నప్పుడు నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి, మణిద్వీపంలో కొలువు తీర్చినటువంటి శ్రీ మహారాజ్ఞి లలితాదేవి యొక్క ఆనందం కోసం సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. ఆ కచ్చపి వీణ మీద మధురమైనటువంటి స్వరాలని అమ్మ వాయిస్తే, సరస్వతీదేవి వాయించి వినిపిస్తే లలితాదేవి అన్నదంట, ఆహా ఎంత బాగున్నది, శ్రవణానందకరంగా ఉన్నది అని ఆవిడ 2 ముక్కలు పలికింది పొగుడుతూ. ఆ వాక్కులు ఎంత మధురంగా ఉన్నాయి అంటే సరస్వతీదేవి తాను స్వయంగా విని అమ్మవారి యొక్క పలుకులు నా కశ్యపి వీణానాదానికన్నా మధురంగా ఉన్నాయని చెప్పి సిగ్గుపడి కశ్యపి వీణని తన పైట చెంగుతో కప్పేసిందట. ఎవరైనా సిగ్గుపడితే ముఖం కప్పుకుంటారు చూడండి, అలా నా వీణ యొక్క మాధుర్యం, వీణానాదం యొక్క మాధుర్యము అమ్మవారి పలుకుల మాధుర్యం కన్నా చాలా తక్కువ, ఏమీ కాదు. అదనమాట కళాలాప అంటే మధురమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగి ఉన్నటువంటి తల్లి కళావతి. కాబట్టి ఆమె యొక్క మాటలే, అమ్మ యొక్క మాటలు
అంతటి మాధుర్యాన్ని, అమృతత్వాన్ని కలిగి ఉంటాయన్నమాట. అంతేకాదు కం బ్రహ్మ తస్య లాలవత్ లక్షణయా అతి సులభ ఆపప్రాప్తిరస్య స కాసాది ఇతివా. కం బ్రహ్మ, కం అనేది బ్రహ్మ. బ్రహ్మ యొక్క బ్రహ్మైవాంత సిద్ధాంతం అంటే బ్రహ్మ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో బ్రహ్మ లోక ప్రాప్తి, బ్రహ్మానంద ప్రాప్తి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఎలా లభిస్తుంది అంటే నోటిలో ఉన్నటువంటి లాలాజలం ఎంత సులభంగా మనకి లభిస్తుందో అంత సులభంగా అని ఒక ఉదాహరణ కూడా చెప్పారు మనకు భాస్కర్ రాయల వారు. లాలాజలాన్ని మనం గ్రహించటానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ పాత్రలోని మనం పోసుకోనక్కర్లేదు, అది మన నోట్లోనే సృజించబడుతుంది. అలా బ్రహ్మానందాన్ని, బ్రహ్మ లోక ప్రాప్తిని మనకి అమ్మవారు ఇచ్చేటటువంటిది కళాలాప అంటే ఇది అన్నమాట అర్థం. అందువల్ల అమ్మవారి ఆజ్ఞలు, ఆదేశాలు వేదాలు. అలా అయితే ఆమె యొక్క ఆలాపనలే కళలు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అమ్మవారి ఆజ్ఞలు, ఆదేశాలే వేదం, ఆమె ఆదేశమే వేదం, ఆమె మాటే వేదం, ఆమె మాటే శాసనం, ఆమె ఆలాపన. అలాంటి తల్లి ఆలాపించింది అనుకోండి, కూని రాగం తీసినా అది ఏ కళ. కాబట్టి సల్లాపాలు నవరసాలు అవుతాయన్నమాట. ఆ సల్లాపము అంటే సరసమైన ఆలాపము, సల్లాపము. ఎదుటి వారి మనస్సును రంజింపచేసేటువంటి మాటలని సల్లాపములు అంటారు. కాబట్టి అమ్మవారి యొక్క మాటలు అలా ఉంటాయన్నమాట, ఎదుటి వారి మనస్సును రంజింపజేసేటట్టు ఉంటాయి. అంటే ఇక్కడ దీని ద్వారా మనం ఏం గ్రహించాలి? ప్రతి ఒక్కరం మనం గ్రహించవలసింది ఏమిటంటే మన మాటలు ఎలా ఉండాలి అంటే ఎంతటి వారి మనస్సునైనా సరే కన్విన్స్ చేసి వారు మెచ్చుకునేటట్టు ఉండాలి, వారికి నచ్చేటట్టు మనం మాట్లాడగలగాలి. ఆ యొక్క నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పోటీ పరీక్షలకు వెళ్ళినటువంటి వారు, అలాగే ఆఫీసుల్లో ఉద్యోగాల్లో బాధ్యతలు, ముఖ్యమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ లక్షణాన్ని, నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో ముఖ్యమైన భాగం ఏమిటంటే మధురంగా మాట్లాడటం, ఎదుటివారిని విమర్శిస్తూ కాదు. ఎదుటివారికి ఒకవేళ విమర్శించవలసి వచ్చినా సరే అది విమర్శలా కాకుండా ఒక మంచి స్నేహితుని యొక్క సలహాలా ఉండేటట్టు మనం వారికి ఆ విషయాన్ని తెలియజేయాలన్నమాట. తెలియజేయడం అంటే సూచించాలి, సూచనప్రాయంగా. ఇలా చేస్తే బాగుండొచ్చేమో, ఇలా చేస్తే ఇంకా బాగుండునేమో, ఇలాంటి పదాలు మనం వాడుతూ ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుతూ ఉండాలి. ఇది ఇలా లోపం చేసావు, ఇది తప్పు చేసావు అని డైరెక్ట్గా అనకుండా. కాబట్టి ఈ ప్రత్యక్ష పరోక్ష వాగ్ విలాసం అనేది, వాగ్ నైపుణ్యం అనేది ఎంతో ప్రయత్నం చేస్తే కానీ రాదు. అటువంటిది అమ్మవారి చరణ కమలాలను ఆశ్రయిస్తే అలవోకగా వస్తుంది. అందువల్ల కళాలాపాయ నమః అని మనం అమ్మవారిని ఈ నామంతో మనం ధ్యానించవచ్చు అన్నమాట. అంతేకాకుండా అమ్మవారికి మరో లక్షణం కూడా ఉంది. అమ్మవారిని కాంత అంటారు. కాంతాయై నమః అని మనం అమ్మవారిని ధ్యానించాలి. కాంత అంటే ఏమిటి అంటే కాంత కమనీయత్వాత్, అందమైనటువంటి కమనీయమైనటువంటి రూపము కలిగినటువంటిది. అంతేకాకుండా కాంత అంటే కామింపబడేటటువంటిది. ఎవరి చేత కామింపబడినది అంటే ఆ మహాకామేశ్వరుని చేత కామింపబడినటువంటిది. ఆయనే స్వయంగా వరించాడు కాబట్టి ఆమె కాంత అని మనం చెప్పుకోవచ్చు. క అనేది బ్రహ్మ బీజం అనుకుంటే బ్రహ్మైవాంత సిద్ధాంతో యస్య ఇతివా.
అంటే ద్వితీయ పరార్థంలో, సృష్టి యొక్క ద్వితీయ పరార్థంలో ఏ బ్రహ్మకైతే అంతముంటుందో, అంతాన్ని కలిగింపజేస్తుందో ఆమె కాంత. అంటే కల్పాంతంలో బ్రహ్మని కూడా తనలో విలీనం చేసుకునేటటువంటి శక్తి కలిగినటువంటిది అమ్మవారు కనుక ఆమె కాంత అని మరో అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బ్రహ్మను అంతఃస్వరూపంగా కలది, బ్రహ్మకు అధిష్టాత్రి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆమె సాక్షాత్ బ్రహ్మస్వరూపిణి. క అంత. అంతేకాదు, కమ్ అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది కాబట్టి ఆ బ్రహ్మమే అంతఃస్వరూపంగా కలిగినటువంటిది, బ్రహ్మను సృష్టించినటువంటిది. పంచబ్రహ్మస్వరూపిణి అని మనం చెప్పుకున్నాం కదా. పంచబ్రహ్మలను సృష్టించినదే అమ్మవారు కాబట్టి తానే బ్రహ్మమై బ్రహ్మలను సృష్టించినది. తాను బ్రహ్మం అని కాకపోతే వేరేగా సృష్టించడం అనేది జరగదు కదా. కాబట్టి తానే సృష్టించినటువంటి బ్రహ్మను తనలోనే లీనం చేసుకునేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది, దాని యొక్క నామధేయము కాంత అని చెప్పబడింది అనమాట. అంటే కామేశ్వరుని చేత కామింపబడి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ తానే బ్రహ్మస్వరూపిణి అయి ఉండి తానే బ్రహ్మ చేత బ్రహ్మకార్యాన్ని నడిపిస్తూ, సృష్టి కార్యాన్ని నడిపిస్తూ మనలందరికీ, తనని ఆశ్రయించిన వారందరికీ కూడా మోక్షము, బ్రహ్మానందాన్ని, ముక్తిని ప్రసాదించేటువంటి కాంత, ముక్తి కాంత అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అమ్మవారి యొక్క పద ధ్యానాన్ని ఎవరైతే తమ యొక్క అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటారో, తమ యొక్క విధిగా, అది ఆత్మ యొక్క అభ్యున్నతికి కారణంగా భావించి అమ్మ పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారికి రక్తికాంత మీద ఆసక్తి తగ్గి ముక్తికాంత మీద ఆసక్తి పెరుగుతుందన్నమాట. ఈ రెండు ఏమిటనేది చెప్పనవసరం. కాబట్టి రక్తి నుంచి మనసుని విరక్తి కలిగించి ముక్తి వైపు ఆసక్తిని పెంపొందింప చేసేటువంటి తల్లి కాంత. అది మనం చెప్పుకోవాల్సింది అన్నమాట. కాబట్టి భక్తిని మన నుంచి విడదీస్తూ ముక్తిని ప్రసాదించేటటువంటి రక్తి అంటే అనురక్తి, ఆసక్తి. ఈ వ్యక్త స్వరూపములో ఉన్నటువంటి ఈ జగత్తులో మనకి చాలా ఆసక్తులు ఉంటాయి. మనకి మంచి సుఖాలు కావాలి, మంచి వస్తువులు కావాలి, మంచి పదవులు కావాలి. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి రక్తులే. కాబట్టి ఇలాంటి రక్తిని, శారీరకమైన మానసికమైనటువంటి భౌతిక సుఖాలపైనటువంటి ఆసక్తి రక్తి. కాబట్టి భౌతికమైన ఆసక్తులు తొలగించి భౌతికాతీతమైనటువంటి అంటే బ్రహ్మానందానికి, మోక్షానందానికి మార్గగాములుగా మనం ప్రయాణించాలి అంటే కాంతారూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా ఉండాలన్నమాట. అటువంటి శక్తిని మనకు అనుగ్రహించేదే కాంత. ఆమె ఎప్పుడు అనుగ్రహిస్తుంది అంటే ఆమెకి ఇంకొక లక్షణం ఉన్నది, కాదంబరి ప్రియ. కాదంబరి అంటే పరవసత్వము కలిగినటువంటిది, పరవసత్వమును ఇష్టపడేది అని చెప్పుకోవాలి. ఏమిటి ఆ పరవసత్వము అంటే బ్రహ్మానందములో ఉన్నటువంటి పరవసత్వం. అంటే తనని తాను మైమరచిపోయేటటువంటి తత్వము పరవసత్వము. తనని తాను మైమరిచిపోయే స్థితి వేరేదేముంటుంది? అదే సమాధి స్థితి, యోగ స్థితి, ధ్యాన స్థితి. కాబట్టి యోగి సమాధి స్థితిలో ఉన్నప్పుడు అనుభవించేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది పరవశం. తనని తాను మరిచిపోయి పరాశక్తి యందు, పరబ్రహ్మమునందు రమించేవాడు. రమతే జోగి అని కదా అంటారు. దేని యందు రమిస్తున్నాడు అంటే పరమాత్మ యందు రమించేటటువంటి వాడు
కాబట్టి పరమాత్మయందు రమించినటువంటి వాడు ఏ స్థితిలో ఉంటాడు అంటే కాదంబరి స్థితిలో ఉంటాడు. అంటే పరవసత్వ స్థితిలో ఉంటాడు. ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో ఉంటాడు. ఈ భౌతిక శరీరం మీద స్పృహ కోల్పోయి ఉంటాడు. అదన్నమాట మనం ఇక్కడ గమనించవలసినది. కాబట్టి ఉత్తమ ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వారు తమ యొక్క శరీర స్పృహను కూడా కోల్పోయి ఏ బ్రహ్మ పదార్థములోనైతే రమిస్తారో, ఆనందాన్ని పొందుతారో, ఏ సమాధి స్థితికి అయితే వెళతారో, అంటే భౌతికాతీతమైనటువంటి ఇంద్రియాతీతమైనటువంటి ఆనందాన్ని ఏ ధ్యానంలో అయితే పొందుతారో ఆ స్థితి కాదంబరి స్థితి. కాదంబరి ప్రియ అటువంటి స్థితిని చాలా ఇష్టపడేది అమ్మవారు. కాబట్టి మనం ఆ స్థితికి చేరితే అమ్మవారికి మనం కూడా ఎంతో ఇష్టం అవుతాం. అమ్మవారి యొక్క అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులలో ఒకరుగా మనం కూడా ఉండాలి అంటే మనం అమ్మవారి యందు ఆ పరబ్రహ్మ తత్వాన్ని దర్శించి అందులో ఉన్నటువంటి ఆనందాన్ని పొందటానికి ప్రయత్నించాలి, నిరంతరం సాధన చేయాలని. అది కాదంబరి ప్రియ, అటువంటి మోక్షప్రదాని అయినటువంటి అమ్మవారు కాదంబరి ప్రియ అంటే. అంతేకాదు, ఇక్కడ విశేషం ఏమిటంటే వామాచారులు మనం చెప్పుకున్నాం, పరవసత్వం అనేది మద్యం మొదలైనటువంటి మత్తు పదార్థాలు సేవించడం వలన కూడా వస్తుంది. ఇక్కడ పరవసత్వం అంటే ఒళ్ళు తెలియని స్థితి, అంటే ఒంటి మీద స్పృహ లేని, దేహం మీద స్పృహ లేనటువంటి స్థితి అని మనం చెప్పుకోవాలి. దేహం మీద స్పృహ లేని స్థితి ఇక్కడ మత్తు, పరవసత్వం కాదు. ఇక్కడ ఏం పనిచేయదు అంటే బుద్ధి పనిచేయదు. కానీ యోగ మార్గంలో ఉన్నటువంటి యోగికి, సమాధి స్థితిలో ఉన్న యోగికి బుద్ధి పంచేంద్రియ జ్ఞానము ఉంటూ కూడా తనపై తాను ఒళ్ళు తెలియని పరవశ స్థితి ఒకటి పొందుతాడు. అంటే మత్తులో ఉంటూ కూడా తన యొక్క ఉనికిని, స్థితిని స్మృతి కలిగి ఉంటాడు, స్ఫురణ కలిగి ఉంటాడు అన్నమాట. మత్తు పదార్థాలు సేవించడం వల్ల వచ్చేవాడికి, సేవించడం వలన పరవశత్వం వస్తుంది, కానీ తనపై తనకి నియంత్రణ అనేది ఉండదు. సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగికి పరవశత్వము ఉంటుంది, నియంత్రణ ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైనవన్నమాట. అది దానికి దీనికి తేడా. కాబట్టి పరవశత్వం అంటే తనని తాను మర్చిపోవడం అనే అర్థంలో ఎవరైతే భావిస్తున్నారో వారు వామాచారులు. అమ్మవారి పేరు చెప్పి మనం మత్తు పదార్థాలు సేవించవచ్చు అనుకునేటటువంటి తత్వం, ఆచారం, పద్ధతి ఏదైతే ఉన్నదో అమ్మవారికి కూడా నివేదించేటువంటి ఆచారం పరాయణులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని వామాచారులు అంటాం. ఆ ఆచారం అనేది ఒక స్థాయి దిగువదన్నమాట. దాని పై స్థాయి ఆత్మానందం. కాబట్టి ఆత్మానందము పొందుతూ తనను తాను మరిచిపోయేటటువంటి యోగ స్థితి ఏదైతే ఉన్నదో అది కాదంబరి స్థితి అన్నమాట. కాబట్టి ఆ స్థితిలో తనపై తనకి స్ఫురణ ఉంటూ తాను పరవశత్వము చెందేటువంటి స్థితి, ఇదన్నమాట విశిష్టమైనటువంటి ఆనందం. అటువంటి విశిష్టమైనటువంటి ఆనందాన్ని మనకు అందించేది ఎవరు అంటే కాదంబరి. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.